వెయిట్ తగ్గాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ వెయిట్ తగ్గడానికి మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా వెయిట్ తగ్గించుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ మనం వెయిట్ తగ్గించుకోవడానికి నేను ఈ వీడియోలో మీకు 3 టిప్స్ చెప్తాను. ఈ 3 టిప్స్ని ఫాలో అవుతూ మీరు ప్రతిరోజు సింపుల్ ఎక్సర్సైజెస్, ప్రతి ఒక్కరూ చేయగలిగిన ఎక్సర్సైజెసే నేను మీరు ఏ ఎక్విప్మెంట్స్ అవసరం లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మీరు వెయిట్ అనేది ఈజీగా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో 3 టిప్స్ కూడా చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు స్కిప్ చేసేస్తే ఆ 3 టిప్స్ ఏంటో మిస్ అయిపోతారు. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీరు ప్రతిరోజు మీరు హాట్ వాటర్ అనేది మార్నింగ్ లేవగానే తాగాలి. ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే లెగవగానే టీయో కాఫీయో తాగేసి మన స్టొమక్ అంతా కూడా మనం అప్సెట్ చేసేస్తూ ఉంటాం. కానీ మీరు అలా చేయకూడదు. మార్నింగ్ లేచిన వెంటనే మీరు గోరువెచ్చని నీళ్ళు అనేది ఒక గ్లాస్ కానీ 2 గ్లాసెస్ కానీ తాగగలిగితే తాగండి. ఇలా ప్రతిరోజు ఫాలో అవ్వడం వల్ల ఇంట్లోనే ఉంటూ వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకా నేను 2 టిప్స్ కూడా చెప్తాను. ఈ 2 టిప్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా చూపిస్తున్నాను. మీరు డైలీ మార్నింగ్ ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవి ఈజీగా చేయగలిగిన ఎక్సర్సైజెస్ అనమాట. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజెస్ వల్ల మీకేమవుతుందంటే మీరు డే అంతా కూడా చాలా ఎనర్జిటీగా ఉంటారు. ఇవి మీకు ఓవరాల్ వెయిట్ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనం ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకి చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాం. కాబట్టి ఇంట్లో ఉన్న ఉమెన్స్ ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళ కోసం చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ వాళ్ళ కోసం వాళ్ళు మాత్రం టైం కేటాయించి ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చాలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక నేను సెకండ్ టిప్ అయితే చెప్తానన్నాను కదా, ఈ సెకండ్ టిప్ ఏంటి అంటే మీరు ఫుడ్ తినేటప్పుడు చాలా స్లోగా తినాలి. ఇప్పుడు మనం ఫాస్ట్గా ఫుడ్ తినేస్తే ఎక్కువ ఫుడ్ అనేది తినేస్తూ ఉంటాం. కాబట్టి మీరు స్లోగా మెల్లగా ఫుడ్ అంతా కూడా నవిలి ఏ ముద్ద అయితే మీరు పెట్టుకుంటారో ఆ ముద్ద మొత్తం కూడా కంప్లీట్గా మెత్తగా నవిలేసేయాలి టీత్తో. అప్పుడే ఆ ఫుడ్ అనేది మనం లిమిటెడ్గా తీసుకుంటాం అన్నమాట. అలా మీరు ప్రతిరోజు ఫుడ్ తినేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ సెకండ్ టిప్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కింద కూర్చొని మీరు నెమ్మదిగా స్లోగా ఫుడ్ని టేస్ట్ని గమనిస్తూ మీరు ఆ ఫుడ్ని తినడం వల్ల తక్కువ ఫుడ్ అనేది తింటాం. కాబట్టి అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఎక్కువ ఎక్కువ ఫుడ్ తినేసేసి బెల్లీ ఫ్యాట్ అనేది రాకుండా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా వృక్షాసనం. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ యోగా టీచర్. మీరు కూడా యోగా నేర్చుకోవాలి ప్రతిరోజు. యోగా ద్వారా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది మనం ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా స్ట్రెస్కి గురవుతున్నాం. యోగా అనేది అస్సలు చేయటలేదు, వర్కౌట్స్ అనేది అస్సలు చేయటలేదు. ప్రతిరోజు ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇంట్లోనే ఉంటూ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఇంకా మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంది. మీరు సెల్ ఫోన్ కోసం ఇలా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఎక్కువ సెల్ చూడడం ఇలా అనేది మీరు చాలా వరకు స్క్రీన్ టైం అనేది తగ్గించి మీరు ఆ టైంని మీరు యోగా కోసం, ఇంకా ఎక్సర్సైజెస్ కోసం, ఫిట్నెస్ కోసం, మీ హెల్త్ కోసం ఆ టైంని స్పెండ్ చేయండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను మీకు థర్డ్ టిప్ కూడా చెప్తానని చెప్పాను కదా, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ థర్డ్ టిప్ ఏంటి అంటే మీరు ఎక్సర్సైజెస్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ని కూడా మనం స్కిప్ చేసేస్తూ ఉంటే ఎట్లా చెప్పండి? మనం ప్రతిరోజు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ టిప్లో మనకి ఎక్కువ ప్రోటీన్ ఇంకా ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఈ టిప్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ ప్రస్తుతం ఉన్న రోజుల్లో జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తింటున్నాం. కాబట్టి ఈ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసేసి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా మనం ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు, ఫ్రెష్గా దొరికే
ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇట్లాంటివన్నీ కూడా మీ డైట్‌లో కనుక ఇంక్లూడ్ చేసినట్టయితే మీరు ఈజీగా వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు. వెయిట్ లాస్ ఎవరైతే స్టొమక్ అంటే బెల్లీ ఫ్యాట్ వచ్చేసిందక్క, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీస్ తర్వాత బెల్లీ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. మనం ఆ స్టొమక్‌ని ఎంత తగ్గించుదామని ప్రయత్నించినా సరే మనం తగ్గించలేము. కాబట్టి మనం ఆ బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే ఇలా మనం సింపుల్ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతాం. ఇప్పుడు నేను చూపించిన ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చేసిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చొని డీప్ బ్రీత్ తీసుకుని ఇన్హేల్ చేస్తూ ఎక్స్‌హేల్ చేయండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్వాసని గమనిస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 3 టిప్స్ కూడా మీకు నచ్చినట్లయితే మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేస్తే దాని విధంగా నేను నీకు వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. డైలీ మార్నింగ్ నేను పెట్టే వీడియోస్ని మీరు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేయండి. ఒక 10-15 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.